వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే ఆలూతో ఫ్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. రైస్లోకైనా రోటీలోకైనా స్నాక్స్ మాదిరైనా చాలా బాగుంటుంది. ఫ్రై తయారీ విధానం చూద్దాం. ఆలూను తొక్కదీసి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. డీపైకి సరిపడా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆలు ముక్కలను ఇలా నూనెలో వేసుకోవాలి. చూడండి, మంట హై ఫ్లేమ్ మీద పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆలు ముక్కలను చక్కగా ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఆలు అయితే కలర్ చేంజ్ అయింది. కాస్త కలర్ చేంజ్ అయ్యాయి ఈ ఆలు ముక్కలు. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చక్కగా కుక్ అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చక్కగా రెండు వైపులా మంచి రంగు వచ్చేట్టుగా ఫ్రై కావాలి. చూడండి, ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కలిపుకుంటూ ఉండాలి. చూడండి, కలర్ ఇలా చేంజ్ అవుతున్నాయి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది ఆలూ ఫ్రై. చక్కగా రంగు వచ్చింది. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై కావాలి. మంచి కలర్ వచ్చున్నాయి రెండు వైపులా. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అవుతాయి. చక్కగా ఫ్రై అయ్యాయి. ఇలా ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, రెండు వైపులా మంచి రంగు వచ్చేట్టుగా ఫ్రై అయ్యాయి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా ధనియాల పొడి వేసుకోవాలి. తగినంత కారపొడి తగినంత వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా ఫ్రై చేసేయాలి. బాగా మసాలా, ఉప్పు, కారం పడుతుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయాయి. చూడండి, మసాలా పట్టింది. కాస్త కొత్తిమీర చల్లుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోయింది ఈ ఆలూ ఫ్రై. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరైనా చాలా బాగుంటుంది ఈ ఆలూ ఫ్రై. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.